జై జగన్నాథ. పూరీ క్షేత్రం గురించి మనం ఇందులో మాట్లాడుకోబోతూ ఉన్నాం. పూరీ జగన్నాథుని దేవాలయం మన భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయం. విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ఇష్టమైనది. ఈ దేవాలయాన్ని సందర్శించిన వారు సామాన్యమైన భక్తులే కాకుండా ఎందరో యతీశ్వరులు, మహాభక్తులు, మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. మరి పూరీ జగన్నాథుని గురించి వరుసగా మనం రకరకాల వీడియోస్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? అందులో భాగంగా మొట్టమొదటిది ఈ వీడియో. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. మరికొన్ని గంటలలో జగన్నాథుని రథయాత్ర అత్యంత శోభాయమానంగా ప్రారంభం అవబోతోంది. ఆ సందర్భంగా ఈ వీడియో ద్వారా రథయాత్రకు సంబంధించిన ఎన్నెన్నో వింతలు, విశేషాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై జగన్నాథ అని గాని, జై శ్రీకృష్ణ అని గాని రాయొచ్చు కామెంట్ సెక్షన్లో. అలాగే మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కూడా రాసి మాతో పంచుకోవచ్చు. ఇతిహాసం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయ్యుండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. వెంటనే ఇతరులకు కూడా ఈ వీడియో గురించి అలాగే ఇతిహాసం ఛానల్ గురించి మీరు చెప్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అన్నట్టు పూరీ అని చెప్పి మనం ఇప్పుడు ఆ క్షేత్రాన్ని పిలుచుకుంటూ ఉన్నాం. కానీ ఎన్నెన్నో మధురమైన పేర్లు, ఎన్నెన్నో పవిత్రమైన పేర్లు, పవిత్రమైన భావనను కలిగించే పేర్లు, తాత్విక చింతనను మనలో కలిగించే పేర్లు పూరీ క్షేత్రానికి ఉన్నాయి. ఒకప్పుడు పూరీ క్షేత్రాన్ని జగన్నాథ ధామము అని పిలుస్తూ ఉండేవారు, శంఖక్షేత్రము అని పిలుస్తూ ఉండేవారు, పురుషోత్తమ క్షేత్రము అని పిలుస్తూ ఉండేవారు, శ్రీక్షేత్రము అని పిలుస్తూ ఉండేవారు, ఓడ్యానపీఠము అని పిలుస్తూ ఉండేవారు, కుశస్థలి అని పిలుస్తూ ఉండేవారు, ఉచ్చిష్ట క్షేత్రము అని పిలుస్తూ ఉండేవారు. ఇలా పూరీ క్షేత్రానికి ఎన్నెన్నో నామాలున్నాయి. బ్రహ్మపురాణంలోనూ, నారద పురాణంలోనూ, పద్మపురాణంలోనూ, అలాగే అతి పెద్దదైన స్కాంద పురాణంలోనూ ఈ పూరీ క్షేత్ర మహాత్మ్యం గురించి వర్ణించబడి ఉంది. జగన్నాథుని ఆలయంలో ఉండే మూల విరాట్టులు దారు నిర్మితాలు, అంటే చెక్కతో నిర్మించబడినటువంటివి. మరి ఇందులో ఇతర విషయాలు కాకుండా సరాసరి రథయాత్ర గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూరీ జగన్నాథుని రథయాత్ర అంటే కేవలం ఏదో ఒడిషా రాష్ట్రంలో కాదు, కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచమంతటా భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నవారు, అవలంబిస్తూ ఉన్నవారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ అత్యంత పవిత్రమైన పర్వదినము రథయాత్ర జరిగే పర్వదినం. ఆషాఢమాసంలో శుద్ధ విదియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచా మందిరం దాకా సాగుతుంది. భారీ రథాలలో బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని విగ్రహాలను ఊరేగిస్తూ భక్తులు తీసుకుని వెళతారు. ఆ రథాన్ని లాగడం కోసం లక్షలాది మంది భక్తులు మేము లాగుతాము అని తమ భక్తి తత్పరతను చాటుకోవడం కోసం పోటీలు పడుతూ ఉంటారు. ఆ సమయంలో పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకోవాలి. అలాగే పూరీ వీధులను గనక ఒక్కసారి మనం చూస్తే ఇసుక వేస్తే రాలనంత జనం అక్కడుంటారు. ఈ రథయాత్ర కోసమే ఆలయం ముందున్న వీధి అత్యంత విశాలంగా ఉంటుంది. పూరీ జగన్నాథుని రథయాత్రకు ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. రథం ముందుకే వెళుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు వెళ్ళదు. ఒకవేళ రథానికి అడ్డంగా ఏవైనా దుకాణాలో ఇళ్ళో వచ్చాయనుకోండి, వాటిని కూల్చుకుంటూ ముందుకు తీసుకెళ్తారే తప్ప రథాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అది జగన్నాథుని రథయాత్రలో అత్యంత కీలకమైన విషయం. అందుకే ఆ రథాన్ని అత్యంత వేగంగా కాకుండా నెమ్మదిగా లాగుతూ తీసుకొని వెళుతూ ఉంటారు. మరి ఇంత భారీ రథాలను తయారు చేయాలంటే ఒక్కరోజులో అయ్యే పనా? ముందు నుంచి ఈ రథాలను తయారు చేసుకుంటూ వస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం భారతదేశంలోని ఏ దేవాలయాలకు వెళ్ళి చూసినా అక్కడ రథాలు అప్పుడెప్పుడో తయారు చేయబడి ఉంటాయి. ఆ రథాలనే ఉపయోగిస్తూ వస్తుంటారు. ఒకవేళ ఆ రథాలలో ఉండే ఆ చెక్క ముక్కలు గాని లేదా కొయ్య గాని శిథిలమైపోయి ఇక ఈ రథాన్ని మనం ఉపయోగించలేము అన్న పరిస్థితి వస్తే అప్పుడు ఆ రథం బదులు మరో కొత్త రథాన్ని తయారు చేసి ఆ కొత్త రథాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలా మరికొన్ని సంవత్సరాల పాటు ఆ రథాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతెందుకు మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒకే రథాన్ని ఉపయోగిస్తున్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే పూరీ జగన్నాథుని రథయాత్రలో ప్రతి సంవత్సరం
కొత్త రథాన్ని ఉపయోగిస్తారు. ఒకసారి ఉపయోగించిన రథాన్ని మరొకసారి ఉపయోగించరు. వైశాఖ బహుళ విధియ నాడు ఈ రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని గజపతి రాజవంశస్థులు ఆదేశిస్తారు. ఇప్పటికీ గజపతుల వంశానికి చెందిన రాజులున్నారు. ఆ వంశస్థులు ఆదేశించిన తర్వాత రథానికి సంబంధించిన వృక్షాలను సేకరించడం ప్రారంభమవుతుంది. ఈ రథం కోసం అవసరమైన వృక్షాలను సేకరించి 1072 ముక్కలుగా ఖండించి పూరికి తీసుకుని వస్తారు. ఇక ప్రధాన పూజారి, ఆయనతో పాటు 9 మంది ముఖ్యమైన శిల్పులు, అలాగే వారికి సహాయకులుగా 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా ఉండేందుకు మరిన్ని ముక్కలు చేసి 2188 ముక్కలుగా ఖండించి పెట్టుకుంటారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథాన్ని తయారు చేయడం కోసం, అలాగే 763 ముక్కలను బలరాముని రథం తయారు చేయడం కోసం, 593 ముక్కలను సుభద్రాదేవి రథం తయారు చేయడం కోసం ఖండించి పెట్టుకుంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలన్నీ పూర్తయ్యి అలంకరింపబడి యాత్రకు సిద్ధంగా ఉంటాయి. ఇందులో అతిపెద్దది జగన్నాథుని రథము. దాన్ని నందిఘోషము అని పిలుస్తారు. 45 అడుగుల ఎత్తు ఉండే ఈ రథానికి 16 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో ఈ నందిఘోష రథాన్ని అలంకరిస్తారు. అలాగే బలభద్రుని రథము 44 అడుగుల ఎత్తుంటుంది. దీన్ని తాళధ్వజము అని పిలుస్తారు. దీనికి 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు, అలంకరిస్తారు. అలాగే సుభద్రాదేవి రథం పద్మధ్వజము అని పిలువబడుతుంది. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలుండే నలుపు వస్త్రంతో ఈ పద్మధ్వజాన్ని అలంకరించి తీసుకెళతారు. అన్నట్టు ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండేంతటి తాళ్లను కడతారు. మరి అలాంటి మందంగా ఉండే తాళ్లు, అంతటి పొడవైన తాళ్లు ఈ రథాలకు అవసరమే. ఆలయంలో తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ముందుగా ఈ 3 రథాలను నిలబెడతారు. అన్నట్టు ఈ రథయాత్ర అత్యంత క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది. రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాతమైన ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ సమయంలో స్వామిని పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. ఈ రథం లాగే సమయం కోసం లక్షలాది భక్తులు భక్తి తత్పరతతో ఎదురు చూస్తూ ఉంటారు. మిన్నంటే జయ జయధ్వానాలతో జై జగన్నాథ జై జగన్నాథ అనే భక్తుల జయ జయధ్వానాలతో రథాలు నెమ్మదిగా కదులుతాయి. అన్నట్టు ఈ రథాలను రక్షించే అధిదేవతలు కూడా ఉంటారు. జగన్నాథుని రథాన్ని రక్షించేవారు గరుడు, అలాగే బలభద్రుని రథాన్ని రక్షించేవారు వాసుదేవుడు, అలాగే సుభద్ర రథాన్ని రక్షించేది జయదుర్గ. ఇక ఈ రథాలను నడిపే విధంగా రథ సారథుల విగ్రహాలను కూడా చెక్కుతారు. జగన్నాథుని రథాన్ని నడిపేది దారుకుడు. మనం మహాభారతం చదువుకున్నా, భాగవతం చదువుకున్నా ఈ దారుకుని పేరు మనకు వినిపిస్తుంది. ఇదివరలో ఇతిహాసం ఛానల్లో కూడా మనం మహాభారతానికి సంబంధించిన కొన్ని వీడియోస్ మనం చేసి ఉన్నాము. అందులో మనం చర్చించుకునేటప్పుడు ఈ దారుకుని పేరు మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మహాభారత యుద్ధం గురించి చర్చించుకునేటప్పుడు అదిగో ఆ దారుకుని చిన్న శిల్పాన్ని శ్రీకృష్ణుని రథానికి, అంటే జగన్నాథుని రథానికి చెక్కుతారు. ఈ రథాన్ని లాగేది దారుకుడు అని భావిస్తారు. అలాగే బలభద్రుని రథాన్ని లాగేది మాతలి, సుభద్ర రథాన్ని లాగేది అర్జునుడు. ఇక ఈ 3 రథాలకు ధ్వజాలు ఉంటాయి. ఆ ధ్వజాలకు కూడా పేర్లున్నాయి. జగన్నాథుని రథానికి ఉండే ధ్వజాన్ని త్రైలోక్య మోహిని అని పిలుస్తారు. బలభద్రుని రథానికి ఉండే ఆ జెండాను ఉన్నాని అని పిలుస్తారు. సుభద్ర రథానికి ఉండే ధ్వజాన్ని నాదాంబిక అని పిలుస్తారు. జగన్నాథుని రథానికి చెక్కినటువంటి ఆ గుర్రాల శిల్పాలకు పేర్లున్నాయి. శంఖము, వలాహకము, సువేత, హరిదశ్వ ఈ 4 అశ్వాల పేర్లు. అలాగే బలభద్రుని రథానికి ఉండే 4 గుర్రాల పేర్లు త్రిబ్ర, ఘోర, స్వర్ణానవ, దీర్ఘశర్మ. అలాగే సుభద్ర రథానికి ఉండే 4 గుర్రాల పేర్లు రోచిక, మోచిక, జీత, అపరాజిత. జగన్నాథుని రథానికి ఉండే ఆ అశ్వాల శిల్పాలు తెలుపు రంగులోను, బలభద్రుని
రథానికి ఉండే గుర్రాల శిల్పాలు నలుపు రంగులోనూ, సుభద్ర రథానికి ఉండే అశ్వాల శిల్పాలు ఎరుపు రంగులోనూ ఉంటాయి. అన్నట్టు ఆ రథాలను లాగే తాళ్లకు కూడా పేర్లున్నాయి. జగన్నాథుని రథానికి ఉండే తాడు పేరు శంఖచూడ నాగిని, బలభద్రుని రథానికి ఉండే ఆ తాడు పేరు వాసుకీ నాగము, సుభద్ర రథానికి ఉండే తాడు పేరు స్వర్ణచూడ నాగిని. అలాగే జగన్నాథుని రథాన్ని అనుసరించి కొన్ని దైవ స్వరూపాలు కదులుతాయి. జగన్నాథుని రథాన్ని మదన మోహనుడు, బలభద్రుని రథాన్ని రామకృష్ణులు, సుభద్ర రథాన్ని సుదర్శనుడు అనుసరిస్తారు. జగన్నాథుని ద్వారపాలకులు జయ విజయులు ఆ రథానికి చెక్కబడి ఉండడం మనం గమనించవచ్చు. అలాగే బలభద్రుని రథానికి నంద, సునంద వీరిని మనం గమనించవచ్చు. అలాగే సుభద్ర రథానికి గంగా, యమున ఈ శిల్పాలను మనం గమనించవచ్చు. ఈ రథాలకు 9 వైపులా పార్శ్వ దేవతలు ఉంటారు. జగన్నాథుని రథానికి ఉండే పార్శ్వ దేవతలు పంచముఖి మహావీర్ అంటే హనుమంతుడు ఒకవైపు, హరిహరులు ఒకవైపు, మధుసూదనుడు ఒకవైపు, గిరిధరుడు ఒకవైపు, పాండు నరసింహుడు ఒకవైపు, చింతామణి కృష్ణుడు ఒకవైపు, నారాయణుడు ఒకవైపు, రాముడు ఒకవైపు, ఆంజనేయ స్వామి వారి మీద కూర్చున్న రాముడు ఒకవైపు, ఇలా పార్శ్వ దేవతలుగా ఈ రథం యొక్క శిల్పాలలో మనం గమనించొచ్చు. అలాగే బలరాముని యొక్క రథానికి ఉండే పార్శ్వ దేవతలలో గణేశుడు, కార్తికేయుడు, సర్వమంగళ, హలాయుధము, ప్రాలంబరి, మృత్యుంజయుడైన శివుడు, ముక్తేశ్వరుడైన శివుడు, శేషదేవుడు, నటరాజస్వామి మూర్తి ఈ శిల్పాలన్నీ మనం బలభద్రుని రథానికి 9 పార్శ్వ దేవతలుగా మనం చూడొచ్చు. అలాగే సుభద్ర రథానికి ఉండే 9 పార్శ్వ దేవతలు చండీ, చాముండ, ఉగ్రతార, బాణదుర్గ, శూలిదుర్గ, వారాహి, శ్యామకాళి, మంగళ, విమల ఈ 9 పార్శ్వ దేవతలను మనం చూడొచ్చు. అత్యంత క్రమశిక్షణతో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. మొట్టమొదటి రోజున మేళ తాళాళ్లతో గర్భాలయంలోకి వెళ్లే పూజారులు ప్రాతకాల పూజాదికాలను నిర్వహించి రథాన్నిలాగే ఆ శుభముహూర్తం ఆసన్నమవగానే జై జగన్నాథ జై జగన్నాథ అని జయ జయ ధ్వానాలు చేస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఇక్కడ ఆసక్తికరంగా మనకు కనిపించే అంశం ఏంటంటే, మనం భారతదేశంలో చూసే ఏ దేవాలయంలో అయినా గాని మూల విరాట్టులు అలాగే ఉంటారు. మూల విరాట్టులను కదిలించరు. ఉత్సవ విగ్రహాలను మాత్రమే రథయాత్ర కోసం ఉపయోగించడం మనం గమనించొచ్చు. మన తిరుమలలో చూడొచ్చు, శ్రీరంగంలో చూడొచ్చు, కంచిలో చూడొచ్చు, శ్రీశైలంలో చూడొచ్చు, రామేశ్వరంలో చూడొచ్చు, భద్రాచలంలో చూడొచ్చు, సింహాచలంలో చూడొచ్చు. మీరు ఏ దేవాలయమైనా తీసుకొని చూడండి, మూల విరాట్టులను కదిలించి రథాల మీదకి తీసుకొని రారు. ఉత్సవ విగ్రహాలుంటాయి, వాటినే మూల విరాట్టుతో సమానంగా చూస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలను రథం మీదకి ఎక్కించి రథయాత్రలు కొనసాగించడం మనకు తెలుసు. కానీ ఈ పూరి జగన్నాథ మందిరంలో ప్రత్యేకత ఏమిటంటే, మూల విరాట్టులను కదిలించి తీసుకుని వచ్చి రథాల మీదికి తరలిస్తారు. ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయము. ఇక ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో ఉండే ఆనంద బజారు నుంచి మొదలవుతుంది. అరుణ స్తంభం మీది నుంచి అలా ఊరేగించుకుంటూ బయటికి తీసుకొని వస్తారు. ఈ సమయంలో మొట్టమొదటగా బయటకు తీసుకొని వచ్చేది బలరాముని విగ్రహాన్ని. బలభద్రుడు అని చెప్పి పిలుస్తారు. ఇక ఆయన విగ్రహాన్ని బయటికి తీసుకొని వస్తుంటే జై బలదేవా జై బలభద్ర అని భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే ఆ ఆలయ ప్రాంగణమంతా ఒక పవిత్రమైన భావనతో నిండిపోతుంది. బలభద్రుని విగ్రహాన్ని ఆయన రథం మీదికి అంటే తాళధ్వజము అని పిలువబడే రథం మీదికి తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు. ఆ తర్వాత బలభద్రుని విగ్రహానికి అలంకరించి ఉండే తలపాగా అలాగే ఇతర అలంకరణలను తీసి అక్కడ ఉండే భక్తులందరికీ పంచి పెడతారు. వాటి కోసం భక్తులు పరుగు పరుగున రావడం మనం గమనించొచ్చు. ఆ తర్వాత సుభద్ర విగ్రహాన్ని బయటకు తీసుకుని వచ్చి ఆమె రథమైన పద్మధ్వజం మీదికి ఎక్కించి అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. జగన్నాథుడిని ఎప్పుడు బయటకు తీసుకొస్తారా అని భక్తులు అనుక్షణం ఎదురు చూస్తూ ఎప్పుడు జగన్నాథుని దర్శనం ఎప్పుడు జగన్నాథుని దర్శనం అని చూస్తూ ఉంటే 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుని విగ్రహాన్ని గర్భాలయం నుంచి బయటికి తీసుకొని వస్తుంటే జయ జయ జగన్నాథ జయ జయ జగన్నాథ అని పూరి ఆలయమంతా జయ జయ ధ్వానాలతో ప్రతిధ్వనించడం మనం గమనించొచ్చు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చోబెట్టే వేడుకను పహండి అని పిలుస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏమిటి అంటే, అదేంటండి జగన్నాథుని మూల విగ్రహాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు,
మరి అంటూ సొంటూ ఏమీ లేదా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అదేమీ లేదండి. పూరి జగన్నాథుని ముందు అలాంటి కుల భేదాలు, జాతి భేదాలు జగన్నాథుని ముందు లేవు. ఆయన విగ్రహాన్ని బయటికి తీసుకొస్తున్న తరుణంలో అక్కడ ఇది మాట్లాడుతున్న నేనున్నా సరే, వింటున్న మీరున్నా సరే, ఎవరమున్నా సరే జగన్నాథుని విగ్రహాన్ని మనం చేతితో తాకొచ్చు. అది అక్కడ మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఈ 3 విగ్రహాలను బయటికి తీసుకొని వచ్చి రథాల మీద అధిష్ఠించేటప్పుడు ఎవరెవరు ఆ విగ్రహాలను మోసుకొని వస్తున్నారో గమనించండి. ఆ విగ్రహాలను మోసుకొచ్చే వాళ్ళెవరో కాదండి, సవర తెగకు చెందిన విశ్వావసు వారసులు. వారి గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకోబోతూ ఉన్నాం. సంపూర్ణంగా పూరి జగన్నాథుని కథ గురించి మనం మరో వీడియోలో, రాబోయే వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అక్కడ నేను చెప్తాను, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. అందుకే ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్పి పదే పదే చెప్పేది. రథాల మీదికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి వీరు చేరుకున్న తర్వాత ఇక రథాన్ని లాగండి అని చెప్పి అనరు. అక్కడ మరొక ఆసక్తికరమైన వేడుక ఉంటుంది. ఆ వేడుకను చెరాపహారా అని పిలుస్తారు. కళింగ ప్రాంతాన్ని, అంటే ముఖ్యంగా ఒడిషా ఆ ప్రాంతాన్ని గజపతులు ఎన్నో ఏళ్లు పరిపాలించారు. గజపతులు పూరి జగన్నాథునికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ గజపతుల వంశస్థులు ఉన్నారు. వారు చేరాపహారా సేవను నిర్వహిస్తారు. గజపతుల వంశానికి చెందిన వ్యక్తి అక్కడికి వస్తారు. వీధులు ఊడ్చేవారు ఏ రకమైన దుస్తులనైతే ధరిస్తారో అలాంటి దుస్తులను ఆయన ధరిస్తారు. ఆయన చేతిలో ఒక చీపురు కట్ట ఉంటుంది. అది బంగారు చీపురు. అంటే ఆ చీపురు కట్ట యొక్క పిడి అందామా, ఇంగ్లీష్లో అయితే హ్యాండిల్ అంటాం, పట్టుకొని ఊడ్చే భాగం, అది బంగారంతో చేయబడి ఉన్నది. వారు అక్కడికొచ్చి జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్ర అమ్మవారికి నమస్కరించి రథం ముంగిట, రథం పైన మొత్తం ఆ బంగారు చీపురుతో వారు శుభ్రం చేస్తారు. దీన్ని చేరాపహారా అంటారు. ఆ తర్వాత స్వామివారి మీద, ఆ వీధుల్లోనూ గంధం నీళ్లు చిలకరించి రథం దిగి 3 సార్లు రథం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. ఇలా జగన్నాథునికి, బలభద్రునికి, సుభద్రాదేవికి ముగ్గురికి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ రథాలకు తాత్కాలికంగా అమర్చబడి ఉండే తాటి మెట్లను తొలగించేస్తారు. ఇక అక్కడి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన ఆలయ పూజారి ఆయన సూచన ఒక్కసారి ఇస్తారు. ఇక ఆ తర్వాత కళ్ళాపి చల్లి రథాలకు హారతిచ్చి జై జగన్నాథ అని జయ జయ ధ్వానాలు చేస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు. అత్యంత విశాలంగా ఉండే బోడోదండా అని పిలవబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర సాగుతుంది. అయితే ఈ యాత్ర వేగంగా సాగదు, నెమ్మదిగా కొనసాగుతూ ఉంటుంది. భక్తులందరూ జయ జయ ధ్వానాలు చేస్తూ సంపూర్ణంగా నారాయణ నామస్మరణలో మునిగిపోతూ భక్తి పారవస్యంతో జగన్నాథుని రథం వెంట వారు నడుస్తారు. రథం ఒక్కొక్క అంగుళం చొప్పున మాత్రమే కదులుతూ ఉంటుంది. దీనిని ఘోషయాత్ర అని పిలుస్తారు. ఒక్కొక్కసారి మనం భక్తుల తొక్కిసలాట గమనించొచ్చు. ఆలయ అధికారులు ఎంత చెబుతున్నప్పటికీ, అర్చకులు ఎంత చెబుతున్నప్పటికీ, ఎంత క్రమశిక్షణతో రథయాత్రను నిర్వహించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు భక్తుల తొక్కిసలాట మనం గమనించొచ్చు. ఎవరైనా సరే చక్రాల కింద పడిపోయారనుకోండి, మరి ఆ సమయంలో రథాన్ని ఆపొచ్చా, వెనక్కి తీసుకెళ్లొచ్చా అంటే కూడదు అంటుంది అక్కడి సాంప్రదాయం. చక్రాల కింద ఎవరూ పడకుండా జాగ్రత్తగా చూసుకోవడం కోసం చుట్టుపక్కల ఎందరో అధికారులు, పోలీస్ శాఖ వారు సహాయం చేస్తూనే ఉంటారు. కర్మగాలి పొరపాటున ఎవరన్నా ఆ చక్రాల కింద పడినా సరే రథాన్ని మాత్రం వెనక్కి తీసుకురారు, ముందుకే కదులుతుంది. నేను ముందే చెప్పాను, ఏ దుకాణాలో ఇళ్ళో ఏమన్నా పొరపాటున అడ్డం వచ్చినా సరే రథాన్ని వెనక్కి తీసుకెళ్లరు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొడతారు. అక్కడుండే రాళ్లు, మట్టి వాటన్నింటినీ తొలగించి అత్యంత వేగంగా చదును చేసి రథాన్ని ముందుకే నడిపిస్తారు తప్ప జగన్నాథుని రథం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. అంతా శోభాయమానంగా సాగుతుంది. అయితే నెమ్మదిగా రథం సాగుతుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు చాలా తక్కువే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా దేవాలయం దగ్గరికి తీసుకుని వెళతారు. ఎవరి గుండీచా? రాబోయే వీడియోలో మనం కథలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే దేవాలయం, పూరి జగన్నాథుని దేవాలయం నుంచి గుండీచా దేవాలయం దాకా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఆ 3 కిలోమీటర్ల సమయాన్ని 12 గంటల పాటు లాగుతారు రథాన్ని. అంటే ఎంత నెమ్మదిగా రథాన్ని తీసుకెళ్తారో ఒకసారి మనం ఆలోచించవచ్చు. గుండిచా ఆలయానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి 6 బయట రథాలల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మరుసటి రోజు ఉదయం మేళ తాళాలతో గుండిచా దేవాలయం లోపలికి తీసుకుని వెళతారు. వారం రోజుల పాటు
గుండీచాదేవి ఆతిథ్యాన్ని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర స్వీకరిస్తారు. అంటే గుండీచ ఆమె పేరు మీద ఆతిథ్యాన్ని మూల విరాట్లకు సమర్పిస్తారు. ఆ తర్వాత దశమి రోజు తిరుగు ప్రయాణం మొదలయ్యి వెనక్కి తీసుకొని వస్తారు. ఈ తిరుగు ప్రయాణాన్ని బాహుదా యాత్ర అని పిలుస్తారు. దశమి నాడు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథుని ఆలయానికి చేరుకుని ఆరుబయట ఉండిపోతాయి. ఇక ఆ సమయంలో కూడా వచ్చి స్వామివారిని ఎందరెందరో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఆ మరుసటి రోజు అంటే ఏకాదశి రోజున స్వామివార్లకు బంగారు ఆభరణాలతో అలంకరణ చేసి ఒక వేడుకను నిర్వహిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భాలయంలోని రత్న సింహాసనం మీదికి తీసుకొచ్చి అలంకరించడంతో జగన్నాథ రథయాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరు మీద 10 రోజులుగా స్వామివారు ఆలయంలో ఉండరు. భక్తుల మధ్య తిరుగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. ఆ తర్వాతే ఆలయం లోపలికి వెళతారు. మనం కేవలం కొన్ని విశిష్టతల గురించి, కొన్ని సాంప్రదాయాల గురించి, కొన్ని ఆచారాల గురించి మాత్రమే మనం తెలుసుకున్నాం. ఒక్కొక్క ఆచారాన్ని మనం తీసుకొని విశ్లేషించుకుంటూ వెళితే చాలా ఉందండి. ఉదాహరణకు ఇంతకుముందే మనం చెరా పహారా గురించి మాట్లాడాం. రథయాత్ర సాగడం కంటే ముందు గజపతుల వంశానికి చెందిన రాజుగారు వచ్చి బంగారు పిడి ఉన్నటువంటి చీపురుతో రథాలను శుభ్రం చేసి అక్కడుండే గంధపు నీళ్లు చల్లి ప్రార్థించి ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత రథయాత్ర కొనసాగాలి అన్నట్టుగా వారి ముందు సేవ చేస్తారు. ఎందుకు ఈ సేవ? చీపురు కట్ట తీసుకొని ఊడ్చి కళ్ళాపి చల్లి ఎందుకు ఈ సేవ అంటే భగవంతుని ముందు రాజైనా పేద అయినా తేడా లేదు అని నిరూపించడం కోసం ఈ ఆచారం. ఈ ఆచారాన్ని ఒడిశా గజపతులకు చెందిన రాజవంశీకులు అత్యంత గౌరవప్రదమైన సేవగా వీరు భావిస్తారు. ఒక్కొక్కసారి రథాలను లాగుతూ ఉంటే మధ్య మధ్యలో రథ చక్రాలు ఇక మేం కదలము, కాసేపు ఇక్కడే ఉంటాము అన్నట్టుగా మొరాయిస్తూ ఉంటాయి. ఏమో జగన్నాథుడు ఏ భక్తులను చూస్తూ ఉన్నారో, ఏ భక్తులను అనుగ్రహించడానికి అలా నిలబడ్డారో తెలీదు అన్నట్టుగా రథాలు ఆగిపోతూ ఉంటాయి, కదలకుండా మొరాయిస్తూ ఉంటాయి. ఇక అప్పుడు చూడాలండి, వేలాది కొబ్బరికాయలను కొడతారు భక్తులు. ముక్త కంఠంతో భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే అక్కడుండే ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది. ఈ రథయాత్రలో కేవలం భారతదేశం నుంచి వచ్చే భక్తులే కాకుండా విదేశాల నుంచి కూడా ఎందరెందరో భక్తులు వచ్చి పాల్గొంటారు. జగన్నాథుని రథయాత్ర శోభాయమానంగా సాగుతుంది. సాక్షాత్తు ఆ జగన్నాథుడే భక్తుల దగ్గరికి వచ్చి, మీరు నా దగ్గరికి రాలేకపోతున్నారు, గర్భాలయం లోపలికి రావాలి, నన్ను దర్శించాలి అంటే ముందు మీరు పూరికి రావాలి కదా. అయ్యో పాపం భక్తులు పూరికి రాలేకపోతున్నారు, గర్భాలయంలో ఉండే మమ్మల్ని దర్శించలేకపోతున్నారు, నేనే వస్తానయ్యా మీ మధ్యలోకి అని ఆ రథయాత్రలో మనందరికీ కనిపిస్తూ మనందరినీ అనుగ్రహిస్తూ కుల భేదాలు ఏమాత్రం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ రథయాత్రలో పాల్గొనేలా చేస్తూ ముందుకు కొనసాగడం ఈ రథయాత్రలో ఉండే ప్రత్యేకత. ఇక జగన్నాథుని ప్రసాదాల గురించంటారా, మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. పూరి జగన్నాథుని కథ గురించి రాబోయే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఎవరైతే సంపూర్ణంగా తిలకించారో వారందరి మీద ఆ పూరి జగన్నాథుని అనుగ్రహము వెంటనే పడాలి అని మేము సంపూర్ణంగా ఆ జగన్నాథుని ప్రార్థిస్తూ జై శ్రీకృష్ణ.